ఎట్లా చూస్తారు? కొంత కన్ఫ్యూజన్ అయితే అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు అభ్యర్థుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎన్నికలు జరుగుతాయో జరగవో మీరు అత్యాశకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, అదేవిధంగా దావతులు విందులు వినోదాల్లో పాల్గొనదంటూ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా తెలంగాణలో లోకల్ బడి? 100% ఎలక్షన్ జరుగుతాయి తమ్మి. ఎందుకు అని అంటే దానికి కావలసినటువంటి పూర్వ పర్యాసం మొత్తం పూర్తిగా ప్రభుత్వము వాటిని ఎక్సైజ్ చేసిన తర్వాతనే కదా మేము బిల్లు కోసం చేసింది. సో ఇవాళ అవగాహన లేకుండా ప్రభుత్వం ఏం లేదు కదా. 100% చట్టపరంగా పార్లమెంటు అమెండ్మెంట్ జరగాలన్న ఉద్దేశంతో ఒక చట్టం చేసి పంపాము. గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి వ్యవస్థ ఇద్దరు కూడా బీజేపీతో ఏ విధంగా కొమ్ముగాస్తునే మనం చూస్తున్నాము. చివరికి మా చేతిలో ఉన్నటువంటి అస్త్రము జీవో ద్వారా కూడా మూవ్ ఆన్ చేశాము. బట్ జీవోకి సంబంధించినటువంటి దానిపైన కూడా ఎట్లాంటి క్లారిటీ వాళ్ళు ఇవ్వలేకపోయినారు. సో ఇవాళ ప్రభుత్వము రాష్ట్రాలకి ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి 243 D6 243 T6 ఈ వీటి ప్రకారంగా రాజ్యాంగము రాష్ట్రాలకి వెసులుబాటు కల్పించింది. ఆ వెసులుబాటును నేను ఉపయోగించుకొని ఇవాళ ప్రభుత్వం ఒక జీవోని ఇచ్చింది. ఆ జీవో ద్వారా మేము ఎన్నికలు వెళ్ళడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ కొద్దిమంది వ్యక్తులు వాళ్ళ యొక్క స్వార్థం కోసము ఇవాళ కోర్టుకు వెళ్ళిన దానికి రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించిన దాన్ని కూడా ప్రభుత్వం తరపు నుంచి వాదనలు గట్టిగా వినిపిస్తాం. అలాగే బీసీ బిడ్డలం చాలామంది కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అవ్వడానికి కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అలాగే హైకోర్టులకు సంబంధించినటువంటి దానికి కూడా రేపు 8వ తారీఖు నాడు హైకోర్టు కూడా ఉంది కాబట్టి దాంట్లో కూడా ఇంప్లీడ్ అవుతాము. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే గవర్నర్ వ్యవస్థని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 3 నెలల కన్నా ఎక్కువగా తన దగ్గర ఉంచుకోరాదని జడ్జిమెంట్, తమిళనాడు జడ్జిమెంట్ ఉంది మనకి. మరి అట్లాంటప్పుడు తమిళనాడు రాష్ట్రము ముఖ్యమంత్రి వేసినటువంటి కేసులో సో మరి అలాంటప్పుడు ఇవాళ గవర్నర్ వ్యవస్థని 100% ప్రశ్నిస్తాము. గవర్నర్ వ్యవస్థ పైన కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా వెనకాడము అని నేను ఒక బీసీ బిడ్డగా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకనంటే మా హక్కులను కాలరాసే హక్కు మీకు లేదు. ఇవాళ 10% ఏదైతే ఈడబ్ల్యూసీ వచ్చిందో ఆనాడు 50% స్లాబ్ ఎత్తివేయబడ్డది. స్లాబ్ ఎత్తివేసిన తర్వాత ఇంకా 50% స్లాబ్ ఎక్కడ ఉన్నట్టు? సో మీరు ఇచ్చిన 10% తోటే స్లాబ్ అయిపోయింది, 60% చేరుకున్నాము. అలాంటప్పుడు కొత్తగా రిజర్వేషన్లకి 50% స్లాబ్ ఉందని, అందుకనే మీకు ఇది చెల్లుబాటు కాదని, ఎందుకు కింది వర్గాలు బీసీ వర్గాలు అంటే అంత చిన్న చూప, అంత చులకన భావం మీకు అని అడుగుతున్నాను నేను. సో ఇవాళ ఒక ఉత్పత్తి కులాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్న దాంట్లో ఒక అగ్రభాగంలో ఇవాళ ఏదైనా కూడా అది ట్యాక్స్ రూపేణా అయ్యుండొచ్చు, ఈ ప్రభుత్వాలను నడిపే విషయంలో అయ్యుండొచ్చు, ఇవాళ జనాభా ప్రాతిపదికన అయ్యుండొచ్చు, ప్రభుత్వాలు ఏర్పడే విషయంలో అయ్యుండొచ్చు, నా భాగస్వామ్యం అత్యధికం ఉన్నది. అట్లాంటప్పుడు నేనెంతో నాకంతా అనేదానికి నినాదంలో ముందుకెళ్తున్న దానికి ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తామని బీజేపీ చేసేటువంటి తీరును పూర్తిగా మేము ఖండిస్తున్నాము. దీనికి బీఆర్ఎస్ తొత్తుగా ఉంటూ ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి కీలక పరిణామ విషయంలో బీసీల బతుకులు రాజ్యాధికారం వైపు ఎంపవర్మెంట్కి వెళ్తున్నటువంటి విషయంలో వాళ్ళు కక్షపూరిత ధోరణిగా చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. ద్వంద్వ వైఖరి మానుకోండి. బీసీలకు మంచి జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు ఒక్కరికే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు, ఇండిపెండెంట్లో ఉన్న బీసీలకు కూడా ఉపయోగం కలగబోతుంది, జరగబోతుంది. అలాంటప్పుడు మీరు గమనించినట్లయితే ఇవాళ 42% రిజర్వేషన్ ద్వారా జెడ్పీటీసీ స్థానాలు, జెడ్పీ చైర్మన్లు దాదాపు 13 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 13 జెడ్పీ చైర్మన్లు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి, జనరల్ ఎలక్షన్కి వచ్చేసరికి అసెంబ్లీకి ఈ 13 మంది ఒక లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా నీకు. కాబట్టి ఇవంతా కుట్రలో భాగంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది జరగకూడదు అన్నటువంటి ఒక కుట్రకోణ రూపకంలో బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఇవాళ రేవంత్ అన్న చేసినటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్ళకూడదని ఒక కుట్ర జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @Toli Velugu Official.